మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో మీడియా సమావేశంలో కవిత లేఖపై స్పందించారు. కవిత నేరుగా పార్టీ అధ్యక్షుడిని విమర్శించడం, బీజేపీతో సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తడంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రతిపాదించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉందని అపోహ అన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ వినియోగదారుల సంస్థకు సంబంధించి కానీ, లోక్ సత్తా వ్యవహారాలకు సంబంధించి కానీ, ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ ఒక సోషల్ సామాజిక స్పృహతోటి ఆనాటి రాజకీయ భీష్ముడు చొక్కారావు గారి దగ్గర అనేక సందర్భాల్లో సహవాసం ఉన్నటువంటి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఈనాడు కూడా అవినీతికి వ్యతిరేకంగా, నీతి నిజాయితీకి మారుపేరుగా సమాచార హక్కు చట్టం వినియోగించుకుంటూ అనేక సందర్భాల్లో ఇటు ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ అటు కన్జ్యూమర్స్ కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం చేసిన శ్రీనివాస్ గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. విజయనగరం